ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ సభ్యు మెంబర్ గా అభ్యర్థిగా ప్రకటించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఆ నియోజకవర్గం ప్రకటించుకొని మండలానికి ఇన్ఛార్జ్ గా అంటే ప్రకటించుకొని కాదండి, పూర్తి స్థాయిగా ఉదయ్ని ప్రకటించడంలో ఏమైనా వ్యూహాత్మకం ఉందా? ఉదయ్కి ఆ సపోర్ట్ చేసే పరిస్థితి అక్కడ ఉందా? ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అడ్డా అంటారు అది, అలాగే కురసాల కన్నబాబు గారు, వీళ్ళందరి మధ్యన ఉదయ్ని ఎంపీ అభ్యర్థి కింద ప్రమోట్ చేసే అంత శక్తి ఉందా? అన్ని పార్టీలు ఏకమవుతున్నాయా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది ప్రధానంగా సాగుతుందా? సరే, ఇప్పుడు ఉదయ్ గారిని ఎన్డీఏ కూటమి ప్రతినిధిగా చూస్తారు, తప్పనిసరిగా ఆదరిస్తారు. దానిలో నిర్మమాటమైన వివాదం ఏం లేదు. వాడు సౌమ్యమైన వ్యక్తే. అయితే వారి విజయ అవకాశాలను కూడా నిర్దేశించేది పిఠాపురం నియోజకవర్గం. ఓకే. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చే మెజారిటీ, ఒక్క అసెంబ్లీలో వచ్చే మెజారిటీ బట్టి డిసైడ్ అయిపోతుంది. ఓవరాల్ 7 అసెంబ్లీలు ఉన్నా పిఠాపురంలో మనం ఎంత మెజారిటీతో గెలిపించుకుంటామో అది ఓవరాల్ గా మిగతా నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కొంచెం బలంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఆ నియోజకవర్గాల్లో ఆ యొక్క మెజారిటీలు తగ్గినా ఓవరాల్ గా బెనిఫిట్ చేసేది ఎంపీ దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అవును. అందుకని నేను 1కి 2 సార్లు నొక్కి వక్కానిస్తాను. పిఠాపురం నియోజకవర్గాల్లో అత్యంత కాన్సన్ట్రేట్ గా చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు చూసాం, పిఠాపురం నియోజకవర్గం అన్ని సన్న సందులండి. వర్మ గారు ఒక వెహికల్ ఇవాళ కూడా చూసాం, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ ఆపోజిట్ రాదు. నియోజకవర్గం మొత్తం అలాగే ఉంటది. సో పవన్ కళ్యాణ్ గారి దూరి వెళ్ళటం అంటే ప్రచారం ఆయన వల్ల కాదు, అవదు. ఆయన రాష్ట్ర నాయకులు రాష్ట్రం తిరగాలి. ఆ ప్రత్యేకమైన బాధ్యతలు వాళ్ళు ఏ రకంగా రాష్ట్ర మంత్రులు పెడుతున్నారు, అటువంటి సమర్థవంతమైన వ్యక్తులు మండలానికి ఇన్ఛార్జ్ గా పెట్టాలి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. వాళ్ళ ప్రచారాన్ని తిప్పుకొట్టాలి. ఇప్పుడు కిరణ్ గారు చెప్తున్నట్టు ఎంపీటీసీలు ఎంపీలందరినీ జనసేనలోకి జాయిన్ చేసే విధంగా ప్రతి వ్యూహం పని ఎక్కడ రిలాక్సేషన్ లేకుండా. అంటే కాదండి, వాళ్ళు స్థానికులు. ఇక్కడ ఈ కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు స్థానికులు, అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ వాళ్ళతో అనుబంధం ఉన్నవాళ్ళు, గతంలో పోటీ చేసిన వాళ్ళు, ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్లస్గా మారుతున్నాయి. బయట నుంచి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జీలు అంటే ముఖపరిచయం లేని వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు చూసుకోవాలి. ఎవరుంటారు ఇక్కడ ఇన్ఛార్జీలుగా? బీజేపీ నుంచి ఉంటారా? బీజేపీలో అంత ముఖ్యమైన నాయకులు ఎవరున్నారు? జనసేనలో అంత ముఖ్యమైన నాయకులు ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీలో వాళ్ళ నియోజకవర్గం వదిలి పక్క నియోజకవర్గం వచ్చి సర్వీస్ చేసే వాళ్ళు ఎవరున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు 3 పార్టీలు కలిసాం కాబట్టి 3 పార్టీల్లో ఆ స్థాయి నాయకులు ఉన్నారు. దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని, ఎందుకంటే నేను ఇప్పుడు మా పార్టీ నుంచి ఈ జిల్లాకి సమన్వయ కమిటీ సభ్యుడిని, నిర్ణయం మా పార్టీ కూడా ఫైనలైజ్ చేసింది. సో 5 మంది సభ్యుల్లో నేను ఒకడిని. సో ఇలాంటి సమన్వయ కమిటీల ద్వారా కూర్చొని ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ యొక్క మండలాలకు ఎవరిని పెడతారు, ఒకరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, ఎలా పెడతారు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రత్యర్థి క్యాంపెయినింగ్ కి రివర్స్ అయ్యే విధంగా, అటాక్ ఇచ్చే విధంగా మనం ఎక్కడ రిలాక్సేషన్ అవ్వకుండా. పవన్ కళ్యాణ్ గారికి పూర్తి హవా ఉంది అక్కడ. నేను చెప్తున్నాను, పూర్తి హవా ఉంది. కాకపోతే రిలాక్సేషన్ ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు. అక్కడ వచ్చే మెజారిటీ, పార్లమెంట్ మెజారిటీ డిసైడ్ చేస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉదయ్ గెలిచినట్టే అంటారు మీరు, అంతేనా? అంతే. ఎట్టకు మెజారిటీ చెప్తున్నాను, ఆ మెజారిటీ డిసైడ్ చేస్తారు ఉదయ్ గారే గెలిపోవటం. ఓకే విజయ్, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్న సజావుగా సాగుతుందా? చాలా మందిలో ఉన్న అనుమానాలు, ఎందుకంటే టికెట్ల పంపిణీ అంశం అన్నది. సార్ ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% జరిగిందండి.